నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో సంక్రాంతి సందడి. వయసుతో తారతమ్యం లేకుండా పోటాపోటీగా ఎగురవేసిన గాలిపటాలు. నగరంలోని పలు వీధుల్లో గాలిపట అందంగా తీర్చిదిద్దిన యువతులు. హైదరాబాద్లో సంక్రాంతి వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను నెరవేర్చారని భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి ఢిల్లీ నుంచి వర్చువల్గా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. కుంభమేళా రోజున తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు శుభ పరిణామమని తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీ మేరకు ఎంతో శ్రమించి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి ఢిల్లీ నుంచి వర్చువల్గా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం కావడం, నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు కావటం శుభ పరిణామమని అన్నారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంతో శ్రమించారని అన్నారు. నిజామాబాద్లో పండే పసుపునకు ప్రత్యేక స్థానముందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బోర్డు ఏర్పాటుతో పరిశోధనలు పెరుగుతాయని, అభివృద్ధి పుంజుకుంటుందని అన్నారు. బోర్డు చైర్మన్గా ఎన్నికైన పల్లె గంగారెడ్డిపై ఎంతో బాధ్యత ఉందని అన్నారు. 2023లో మహబూబ్నగర్ సభలో ప్రధాని మోడీ పసుపు బోర్డు ప్రకటించారు. బోర్డు సాధన కోసం ఎంపీ అరవింద్ ఎంతో శ్రమించారని పీయూష్ గోయల్ చెప్పారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులొచ్చాయి. మోడీ హయాంలో భారతదేశానికి ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగుపడ్డాయి. పసుపు పంటకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రైతులు మరింత నాణ్యమైన పసుపును పండించాలని సూచించారు. 20 రాష్ట్రాల్లో పసుపు సాగవుతోందని తెలిపారు. దేశంలో 30 రకాల పసుపు వెరైటీలున్నాయని అన్నారు. 11 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి అవుతోందని తెలిపారు. తెలంగాణ, ఏపీలో మంచి నాణ్యమైన పసుపు సాగవుతోందని ఆయన చెప్పారు. అందుకే బోర్డు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశామని తెలిపారు. పసుపు పరిశోధనలు జరుగుతాయి, కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. బోర్డుతో ఉత్పత్తి నాణ్యత పెరుగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, భారత స్పైస్ బోర్డు కార్యదర్శి హేమలత, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి కేసాంగ్ యంగ్జోమ్ షర్పీ, స్పైస్ బోర్డు డైరెక్టర్ రేమశ్రీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
प्रधानमंत्री मोदी जी के आशीर्वाद से नेशनल टर्मरिक बोर्ड बना है। हमारे मित्र मले गंगा रेड्डी गारू इसके पहले चेयरमैन बने हैं। बहुत बहुत बधाई आपको। अलग अलग देशों के प्रतिनिधि भी अब इस बोर्ड में जोड़े जाएंगे। निर्यातक, एक्सपोर्टर्स हैं और जो प्रोड्यूसर्स हैं, इनके प्रतिनिधियों को भी इस बोर्ड में जोड़ा जाएगा। और जो प्रधानमंत्री मोदी जी की एक पहचान है पूरे देश और दुनिया में, जो कहते हैं वो करते हैं। फिर चाहे वो जम्मू कश्मीर में सोनमर्ग टनल हो, चाहे वो देश के अन्य अन्य विभागों में अलग अलग उद्योग के उपक्रम हो, इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स हो, निर्यातकों को सहायता देने की बात हो, किसानों के लिए अमूलचूल परिवर्तन करके उनकी आमदनी बढ़ाना, उनके जीवन में अच्छा भविष्य दिलवाना, चाहे स्टार्टअप की दुनिया को प्रोत्साहन देना, हर वो विषय जो माननीय प्रधानमंत्री मोदी जी ने अपने कार्यक्रमों में लिया है वो सफलता पूर्वक पूरा किया है। इसी के कारण आज पूरे विश्व में भारत का बोलबाला है, भारत का परचम लहरा है। पूरा विश्व भारत के साथ संबंध नहीं बढ़ाना चाहता, भारत के साथ व्यापार ही नहीं करना चाहता, लेकिन विश्व के 19 देशों में अभी तक अपने देश का सबसे उच्च जो सिविलियन ऑनर होता है, जो सम्मान होता है, वो माननीय प्रधानमंत्री जी को देखकर आज विश्व के सबसे लोकप्रिय नेता प्रधानमंत्री नरेंद्र मोदी जी। సంక్రాంతి అంటేనే గుర్తుకొచ్చేవి ముగ్గులు, గాలిపటాలు. సంక్రాంతి సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు ముగ్గుల పోటీలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ గాలిపటాలు పంపిణీ చేస్తున్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇందూర్, జేసీఐ అలుమ్నీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ నగరంలోని ఇంద్రాపూర్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు గాలిపటాలు పంపిణీ చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేసీఐ ఇందూర్ అధ్యక్షురాలు పెందోటి గౌతమి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జేసీఐ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో పాటు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే గాలిపటాలు పంపిణీ చేస్తామని అన్నారు. ఇంద్రాపూర్లో ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ఇందూర్ కార్యదర్శి కె జైపాల్, ప్రోగ్రాం చైర్మన్ కోడూరు శ్రీనివాస్, జోన్ ఆఫీసర్ నయాన్, జేఈసీ ఉపాధ్యక్షులు జిల్కర్ విజయానంద్, పూర్వ అధ్యక్షులు విజయానంద్, వీరబ్రహ్మం, పి చంద్రశేఖర్, గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత తన స్వగృహంలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. స్వయంగా ముగ్గులు వేసి రాష్ట్ర ప్రజలు, రైతాంగం, పాడి పంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె కోరారు. హైదరాబాద్లోని తన స్వగృహంలో సంక్రాంతి వేడుకలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనంగా జరుపుకున్నారు. తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా ఎమ్మెల్సీ కవిత జరుపుకున్నారు. తన నివాసంలో ఆమె ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు, రైతాంగం, పాడి పంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనా మాంజా ఎంతో ప్రమాదకరమని అధికారులు చెప్పినా వ్యాపారులు విక్రయిస్తున్నారు. జిల్లాలోని పలు చోట్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి జరిమానాలు విధించి కేసులు నమోదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి నిదర్శనం నవిపేటలో యథేచ్ఛగా విక్రయిస్తున్న చైనా మాంజాతోనే ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నవిపేటలో చైనా మాంజా తగిలి యువకుడి గొంతు కోసుకుపోయిన ఘటన నవిపేటలోని సుభాష్ నగర్ కాలనీలో జరిగింది.
అద్నాన్ అనే 18 ఏళ్ల యువకుడు స్థానిక వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తాడు. రోజువారీగా ఉదయం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బాసర రోడ్డు మీదుగా దుకాణానికి వెళుతుండగా ఎగిరి వచ్చిన గాలిపటం చైనా మాంజ గొంతు కాళ్ళు చేతులకు చుట్టుకొని కోసుకుపోయింది. అనంతరం యువకుడు వాహనం నుండి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు నవిపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. వైద్యం అందించిన డాక్టర్లు ప్రాణాపాయం లేదనడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. యువకుడు వెళుతున్న బైక్ వేగంగా లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అద్నాన్కు సుమారు 5 నుంచి 8 కుట్లు పడ్డాయి. పోలీసులు చైనా మాంజ అమ్మకూడదని దుకాణదారుల యజమానులకు హెచ్చరించినా దుకాణదారులు మాత్రం చైనా మాంజా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. పోలీసులు దుకాణదారుల యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రచయిత రమేష్ కార్తిక్ నాయక్ కేంద్ర సాహిత్య పురస్కారం అందుకున్నారు. దీంతో ఆయన్ను జిల్లా రచయితలు అభినందించారు. ఒడిషా రాష్ట్రం భువనేశ్వర్లోని ఉత్కల్ విశ్వవిద్యాలయంలో 2024 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అధ్యక్షులు మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా నిజామాబాద్కు చెందిన రమేష్ కార్తిక్ నాయక్ తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో హరిదా రచయితల సంఘం హరిదా సరస్వతి రాజ్ యువ పురస్కారాన్ని అందుకున్న రమేష్ కార్తిక్ నాయక్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం పట్ల హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్, ఖ్యాతం సంతోష్ కుమార్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్, ప్రముఖ కవులు పంచరెడ్డి లక్ష్మణ్, డాక్టర్ కాసర్ల నరేష్ రావు, డాక్టర్ గంట్యాల ప్రసాద్, తిరుమల శ్రీనివాసాచార్య, డాక్టర్ మద్దుకూరి సాయిబాబు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా ఆంగ్ల కవి రచయిత జెర్రీ పింటో పాల్గొన్నారు. అకాడమీ కార్యదర్శి స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష నుండి రమేష్ కార్తిక్ నాయక్ తన తొలి కథల సంపుటి ఢౌలో గోర్ బంజారా కథలు పుస్తకానికి ఈ అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న తొలి గిరిజన యంగెస్ట్ తెలుగు రచయిత రమేష్. ఢౌలో గోర్ అనే గిరిజన సంచార తెగల జీవన శైలికి అద్దం పట్టిన కథలివి. గోర్ బంజారాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను లోతైన సున్నితత్వం మరియు సామాజిక శ్రద్ధతో చిత్రీకరిస్తోంది ఈ సంపుటి. అద్భుత కథా సాంకేతికత, సంప్రదాయం, గోర్ బంజారాల ఆచారాలు, సంస్కృతి యొక్క ఖచ్చితమైన కథనం, ఆకట్టుకునే పాత్ర, భాష యొక్క అద్భుతమైన ఉపయోగం ఈ కథల యొక్క కొన్ని విశిష్ట లక్షణాలు. ఇవి నిజామాబాద్ జిల్లా రచయితలుగా తాము గర్వించదగిన క్షణమని ఆయన ఉత్కృష్టమైన సాహిత్యం చేస్తూ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలని ఘనపురం దేవేందర్ ఆకాంక్షించారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నెంబర్ ప్లేట్స్ లేకుండా శబ్ద కాలుష్యం చేస్తూ వాహనాలు నడిపించవద్దని ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ సూచించారు. లేని ఎడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నెంబర్ ప్లేట్స్ లేని 30 వాహనాలు, 10 సౌండ్ పొల్యూషన్ వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, రహమతుల్లా సిబ్బంది నెంబర్ ప్లేట్ లేని 30 వాహనాలను 10 అనధికార లైసెన్స్ వల్ల శబ్ద కాలుష్యం చేస్తున్న మోటార్ సైకిళ్లను సీజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్, సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ పైన జరిమానా విధించి కొత్త నెంబర్ ప్లేట్స్, కంపెనీ లైసెన్సర్స్ వేయించిన తర్వాతనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన రైడర్స్కి తెలియజేశారు. నెంబర్ ప్లేట్స్ లేకుండా శబ్ద కాలుష్యం చేస్తూ వాహనాలు నడిపించవద్దని అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతోందని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ అనగానే యువకులకు ప్రధానంగా గుర్తుకొచ్చేది గాలిపటాలు ఎగురవేయటం. యువకులు, పెద్దలు గాలిపటాలను పోటాపోటీగా ఎగురవేసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. నగరంలో సంక్రాంతి పండుగ పర్వదినం కావటంతో యువకులు, పెద్దలు, చిన్నపిల్లలతో పాటు ప్రతి ఒక్కరూ గాలిపటాలను ఎగురవేసి ఆనందోత్సాహాల మధ్య గాలిపటాలు ఎగురవేశారు. పోటాపోటీగా గాలిపటాలు ఎగురవేసి పోటీ పడ్డారు. తెగిపోయిన గాలిపటాల కోసం పిల్లలు, యువకులు వాటిని దక్కించుకోవడానికి పరుగులు తీశారు. సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందా, సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తామని పిల్లలు, యువకులు తెలిపారు. సెలవులు రాగానే గాలిపటాలను ఎగురవేయటం ప్రారంభిస్తామని తెలిపారు. గాలిపటాలు ఎగురవేసి పోటీ పడతామని, తద్వారా ఎంతో ఉల్లాసంగా ఉంటామని అన్నారు. నగరంలోని గంగస్థాన్, కంటేశ్వర్, సుభాష్ నగర్, నాందేవాడ, వర్ని రోడ్, అర్సాపల్లి, వినాయక్ నగర్, దుబ్బ, హమాల్వాడితో పాటు అన్ని గల్లీలలో చిన్న పెద్ద తేడా లేకుండా పోటాపోటీగా గాలిపటాలు ఎగురవేసి సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. జిల్లాలో ఎంపీ అరవింద్ ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు పనులు ప్రారంభించడం ఎంతో అభినందనీయమని 15వ డివిజన్ శక్తి కేంద్ర అధ్యక్షుడు రమేష్ తెలిపారు. ఎంపీ అరవింద్ అర్సపల్లితో పాటు మామిడిపల్లి ఇంకా అనేక చోట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జిలు సైతం నిర్మింప చేస్తున్నారని ఆయన అన్నారు. నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ బీజేపీ అధ్యక్షులు రమేష్, చేగంటి గంగాధర్లు మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పనులు ప్రారంభింపజేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అలాగే పసుపు బోర్డు జాతీయ చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఎంపీ అరవింద్ ఇచ్చిన హామీలతో పాటు అనేక కేంద్ర పథకాలను జిల్లాలో అమలు చేస్తున్నారని అన్నారు. అర్సపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు మామిడిపల్లి తదితర ప్రాంతాలలో ఫ్లైఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు ప్రయాణాలు సులభవంతంగా కావడానికి వీలుగా తీర్చిదిద్దుతున్నారని ఆయన కొనియాడారు. ఇచ్చిన మాట తప్పడని నిరూపించుకున్న వ్యక్తి ఎంపీ ధర్మపురి అరవింద్ అని అన్నారు. పసుపు బోర్డు పనులు ప్రారంభించడంతో అన్ని పార్టీ నేతల నోట్లకు మూతలు పడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి సత్యనారాయణ, పరశురాం, రవి, లక్ష్మీనారాయణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 15 డివిజన్ నర్సాపల్లి తరపు నుంచి పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు
అరవింద్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఈరోజు ఆరోపి శాంక్షన్ చేయడం కూడా నర్సాపల్లికి జరిగింది. ఈ శుభ సందర్భంగా ఆయన ఈ సెంటర్ నుంచి పసుపు బోర్డు తెచ్చి ఈరోజు ప్రజలందరూ సంతోషకర విషయం అని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ఆర్మూర్ పట్టణానికి చెందిన శ్రీ ప్రియతమ నాయకుడు పల్లె గంగాధర్ రెడ్డి గారికి జాతీయ బోర్డు చైర్మన్గా ఇచ్చిన సందర్భం చాలా సంతోషకర విషయమే. ఎందుకంటే నిజామాబాద్ పట్టణానికే గర్వకారణం. ఈరోజు డివిజన్ ప్రతి పట్టణంలో డివిజన్ తరపు నుంచి సంబరాలు జరుపుకుంటున్నాము. మరి శ్రీ అరవింద్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఎంపీ అంటే ఇటువంటి కంకణం కట్టుకొని పనులు చేయడం అంటే ఒక ధర్మపురి ఎంపీగా చెందుతుంది. ఎందుకంటే ఈ నర్సాపల్లి ఓవర్ బ్రిడ్జ్ నుంచి మామిడిపల్లి దాకా ఈ బ్రిడ్జ్ని శాంక్షన్ చేసి ఈరోజు ప్రజల ప్రాబ్లం ఏదైతున్నదో సాల్వ్ చేస్తూ వస్తున్నాడు. ఆయన బీజేపీ అంటేనే మాట తప్పదు, మడమ తిప్పదనే తెలుస్తుంది. ప్రజలందరికీ ఇది గమనించాలి. ఒకటి ఏంటంటే అరవింద్ అన్న గారు చాలా మంచి పనులు చేయడం జరుగుతుంది, చేస్తున్నారు కూడా. ఇలాగే ముందుగా మంచి పనులు చేయాలని అన్నగారికి కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఎన్నికైన మన పరగంగాధర్ రెడ్డి గారు ఈరోజు పసుపు చైర్మన్గా జరిగింది ఎక్కడం జరిగింది. వెంటనే ఆయన కూడా మరియు పనులు కూడా జరగడం జరుగుతుంది. అలాగే అన్నగారికి మరియు ధన్పాల్ సూర్యనారాయణ గారికి మరియు అరవింద్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సంక్రాంతి పండుగ అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేది ముగ్గులు. రంగురంగుల ముగ్గులతో లోగిళ్ళు అందంగా దర్శనమిచ్చాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నారులు సైతం ముగ్గులు వేసేందుకు పెద్దలతో పోటీ పడ్డారు. జిల్లా కేంద్రంలో అన్ని వాడల్లో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, ఆడపడుచులు, చిన్నారులు ఉదయాన్నే లేచి తమకు నచ్చిన వివిధ రూపాలలో రంగవల్లులను తమ ఇంటి వాకిళ్లలో తీర్చిదిద్దారు. సంక్రాంతి పండుగ విశిష్టతను ఆడపడుచులు తమ రంగవల్లుల ద్వారా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆడపడుచులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే ఎంతో ఉత్సాహంగా చేసుకునే పండుగ అని తెలిపారు. దేశ విదేశాలలో ఉన్నవారు సైతం స్వగ్రామాలకు ఒకే చోట ఉండి సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటామని తెలిపారు. నగరంలో ఎటు చూసినా ఆడపడుచులు అందమైన ముగ్గులు వేస్తూ ఆనంద ఉత్సవాలతో గడిపారు. సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తామని, ఎందుకంటే ఈ పండుగ అందరూ కలిసి చేసుకునే పండుగ అని మహిళలు తెలిపారు. సంక్రాంతి పండుగ అంటే సంస్కృతి ఉట్టిపడేలా అన్ని వాడల్లో మహిళలు, ఆడపడుచులు అందమైన రంగురంగుల ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. నగరంలోని నామ్దేవ్వాడ, సుభాష్ నగర్, కంటేశ్వర్, గంగాస్థాన్, వినాయక్ నగర్, పెద్ద బజార్, గాజుల్పేట్, గౌతమ్ నగర్, దుబ్బా, హమాల్వాడి, అర్సాపల్లి తదితర అన్ని ప్రాంతాలలో ఆడపడుచులు ఉదయాన్నే లేచి సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా తమకు నచ్చిన అందమైన ముగ్గులను తీర్చిదిద్దారు. ఈ ముగ్గులన్నీ అటుగా వెళ్లే వారందరి దృష్టిని ఆకర్షించాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో మనం సంక్రాంతి జరుపుకుంటాం. సంక్రాంతికి పంట చేతికి రావడంతో రైతులు ఎంతో ఆనందంగా ఉంటారు. మనం సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు భోగి మంటలతో, సంక్రాంతి రోజు నోములతో, పిండి వంటలతో, కనుమ రోజు గోపూజలతో జరుపుకుంటాము. సంక్రాంతి అంటే అందరూ కుటుంబ సభ్యులు ఒకే దగ్గర చేరుకొని జరుపుకునే పండుగ. పిండి వంటలు, పతంగిలు ఎగిరేయడం, రంగోలీ, పొద్దున్నే లేచి అందరూ కలిసి ముగ్గులేయడంతో అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ పండుగకి కుటుంబ సభ్యులు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్న, ఎక్కడున్నా పట్టణాల్లో నుండి గ్రామాలకు చేరుకొని అందరూ సొంతింటికి చేరుకొని, సొంత గ్రామానికి చేరుకొని జరుపుకునే పండుగ. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది ఎంతో పెద్ద పండుగ, అందరూ ఘనంగా జరుపుకునేది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ గ్యాదర్ అయ్యి ముగ్గులు వేయడం, బాయ్స్ అయితే కైట్స్ ఎగరవేయడం, ఇంకా పిండి వంటలు చేయడం, అందరూ గ్యాదర్ అవుతారు. సో ఈ పండుగ
తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను చాలా పెద్ద పండుగ, గ్రాండ్గా చేస్తారు. గేమ్స్ కండక్ట్ చేస్తారు, ముగ్గుల పోటీలు అన్నీ బాగా గ్రాండ్గా చేస్తారు. ఇంట్లో ఆవులకి పూజలు చేయడం, ఇంటికి ముందుకు బసవన్న రావడం, ఇదంతా పిల్లలకి చాలా ఆనందం కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డును ప్రారంభించడంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి హాజరైన జాతీయ పసుపు బోర్డు సెక్రటరీ హేమలతను కలిసి వర్తకులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. నిజామాబాద్లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో వర్చువల్ విధానం ద్వారా జాతీయ పసుపు బోర్డును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా నియమితులైన పల్లె గంగారెడ్డితో పాటు నిజామాబాద్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ రాకేష్ రెడ్డిలను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన జాతీయ పసుపు బోర్డు సెక్రటరీ శ్రీమతి హేమలతను కలిసి నిజామాబాద్ వర్తకులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు ఇండస్ట్రియల్ కారిడార్ అవసరాన్ని తెలియజేశారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వరరావు చెప్పారు. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్యదర్శి కమల్ ఇనానీ, సభ్యులు శ్రీనివాసరావు, మాస్టర్ శంకర్, రమేష్ గుప్తా, దర్శన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు ఎవరన్నా ఉంటే లేదంటే కనుక మన కార్యకర్తలు వేసి మీడియా మిత్రులకు మధ్యలో అయినా పర్లేదు సీట్ ఇవ్వండి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముప్కాల్ గ్రామానికి చెందిన దోర సంతోష్ గౌడ్ అనే బాధితుడికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవలి కాలంలో బాధితుడికి మెదడులో రక్తనాళాలు చిట్లి రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పక్షవాతం వచ్చి నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. బాధితుడి వివరాలు సేకరించి నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తించి ఫౌండేషన్ తరపున నిర్వాహకులు ఆర్థిక సహాయం చేయటం జరిగింది. వేల్పూరు మండలం పడిగల్ గ్రామంలో రవీందర్ యాదవ్ అనే యువకుడు కాలనీలో గాలిపటాల పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలోని వీర హనుమాన్ గల్లీలో 100 మంది పిల్లలకు సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజారాపు సుమన్, అన్వేష్, రాకేష్, భరత్, శ్రీకర్, రోషన్, కుమ్మరి నరేష్, రాగి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో సంక్రాంతి సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలుపుతూ మోపాల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూర్పు రాజేష్ ఆధ్వర్యంలో గాలిపటాలను అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి మోపాల్ సబ్ ఇన్స్పెక్టర్ యాదగిరి గౌడ్, మోపాల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్లు మాట్లాడుతూ గాలిపటాలను ప్రహారీ గోడలేని దాబాలపై ఎగురవేయొద్దని, కరెంటు స్తంభాలపై పడిన పతంగుల జోలికి వెళ్లకూడదని సూచించారు. చైనా మాంజాలు వాడకూడదని, వాటి వల్ల జరిగే దుష్ప్రభావాలు పిల్లలకు వివరించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబేమార్ గ్రామంలో బీజేపీ కార్యకర్త కుర్లెపు గంగాధర్ కుమారుడు గౌరీ ప్రణవ్కి సైనిక్ స్కూల్లో శిక్షణా ఫీజు కొరకు బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. మున్ముందు ప్రణవ్ చదువు కొరకు అండగా ఉంటారని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఆలంపాటి హరికృష్ణ, ఏముల గజేందర్, కుర్లెపు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
గాలిపటాలు ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఇళ్లను అందంగా తీర్చిదిద్దిన యువతులు. హైదరాబాద్లో సంక్రాంతి వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత. పాల్పడుతున్న ద్విచక్ర వాహనాలపై కొరడా జులిపించిన ట్రాఫిక్ పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.